ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దళిత వ్యతిరేక బడ్జెట్కు వ్యతిరేకంగా దళితులందరూ ఐక్యంగా పోరాడాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ దళిత హక్కుల సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్స్ పై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులకు ఈ బడ్జెట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వివరించారు. బడ్జెట్ కేటాయింపులు వ్యయాలను పెంచాలని, షెడ్యూల్ కులాల సబ్ ప్లాన్ ని జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు విప్పర్తి శ్రీనివాస్, కె పద్మనాభం, పులకకూరి కృష్ణ, సత్యనారాయణ, దళిత నేతలు రాపాక రాజకృష్ణ, కందకట్ల మణిబాబు తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు అరికట్టాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయాలని, సప్లైన్ చట్టాన్ని కాపాడాలని, అలాగే ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కాపాడాలని కేవీపీఎస్ పిలుపులో భాగంగా ఈరోజు కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్నాం. బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో దళితుల సంక్షేమానికి ₹1 కేటాయించలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దొడ్డిదారులు మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మూడవసారి అధికారంకి వచ్చుంటే, బలమైన మెజారిటీతో వచ్చుంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అదృష్టవశాత్తు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, ప్రతిపక్షాల బలం పెరగడం, ఈ కారణం రీత్యా బీజేపీ బలహీనపడింది. కానీ ఈరోజుకి కూడా బీజేపీ తన మతోన్మాద విధానాలను విడనాడలేదు, తన దళిత వ్యతిరేక విధానాలను విడనాడలేదు. నేటికి అదే విధానాలను కొనసాగిస్తుంది. ఉత్తరప్రదేశ్లో కానీ ఇతర నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు ఎక్కడ ఆగలేదు. కాబట్టి బీజేపీ ఈ దేశానికి ప్రమాదం. బీజేపీ ఉంటే రాజ్యాంగం అమలు కాదు. కాబట్టి రాజ్యాంగం అమలు ద్వారా మాత్రమే భారతదేశంలో దళితులకు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరుగుతుంది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. కాబట్టి బీజేపీ ఈ దేశాన్ని తరిమికొట్టాలని చెప్పి కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఒకటి, ఉన్న ఉద్యోగాలే కొద్దిగా ఉంటే వాటిని రద్దు చేసే విధంగా ప్రైవేటీకరణ అమలు చేస్తున్నారు. ఉద్యోగాలు లేకుండా పోయాయి. కాబట్టి కేవీపీఎస్ డిమాండ్ ఏం చేస్తుందంటే, ప్రైవేట్ రంగంలో కూడా ఎస్సీ/ఎస్టీలకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సప్లైన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి దళితుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది.